మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ గిరిజనుల తలరాతలు మారడం లేదు. ఇది వినడానికి రొటీన్ డైలాగ్ అయినా సరే వాస్తవానికి మాత్రం అదే జరుగుతుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు బాహ్య ప్రపంచానికి దూరంగా గిరిజన ప్రాంతంలో పచ్చని వనాల మధ్య కొండ కోణల నడుమ జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవితాలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. వారి జీవన స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఏదైతే తమకు పూర్వీకులు వారికి ఏదైతే ఆచార వ్యవహారాలను అందించారో అదే ఆచార వ్యవహారాల నడుమ సాంప్రదాయ పంటలను పండించుకుంటూ అయితే వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతం ఆధునికతకు దగ్గరగా ఉన్న ప్రపంచంలో ఆధునికత దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాల్లోని సెల్ టవర్లు అందుబాటులోకి వచ్చిన కరెంటు అందుబాటులోకి వచ్చినా సరే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మాత్రం చాలా ప్రాంతాలు అయితే మాత్రం అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్న ఇది ఊరు ఒక్కటే ఊరు, కానీ రెండు నియోజకవర్గాలకు చెంది అంటే రెండు మండలాలకు చెంది రెండు నియోజకవర్గాలు చెంది అయితే మాత్రం ఉంది. గ్రామం అయితే మాత్రం ఒకటే. సుమారు 45 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో అయితే మాత్రం ఇటు రంపచోడవరం నియోజకవర్గం, అలాగే పాడేరు నియోజకవర్గానికి చెంది రెండు గ్రామాలుగా అయితే ఉన్నాయి. ఒకటి పెద్దబర్రంపేట, ఇంకొకటి రాజుపేటగా అయితే మాత్రం గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. సుమారుగా 40 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతానికి చేరుకొని గిరిజనులు అయితే మాత్రం ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ. అయితే అప్పట్లో ఒకే ప్రాంతానికి చెందిన వారిగా ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబ సభ్యులు పెరగడంతో అయితే మాత్రం వారి విస్తీర్ణత పెరిగింది. 20 కుటుంబాలు కాస్త 45 కుటుంబాలుగా ఇక్కడైతే జీవనాన్ని సాగిస్తున్నారు. సుమారుగా 300 మంది ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉండగా రెండు మండలాలుగా విడిపోవడంతో అయితే మాత్రం వీళ్ళు అభివృద్ధికి దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ఏదైతే సిమెంట్ రోడ్డు ఉందో ఈ సిమెంట్ రోడ్డుకి ఎడమ పక్కన రాజవమ్మంగి మండలానికి చెంది అంటే రంపచోడవరం నియోజకవర్గానికి చెంది ఈ ప్రాంతం అంతా ఉండగా, అలాగే ఈ కుడి పక్కన ఉన్న ఈ ప్రాంతం పెద్దబొర్రంపేట పాడేరు నియోజకవర్గానికి చెంది కొయ్యూరు మండలానికి అయితే ఉంది. ఈ రెండు మండలాల్లో ఉండడం వల్ల అయితే మాత్రం వీళ్ళ అభివృద్ధి చేరుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రం లేకైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి సౌకర్యం కానీ లేదంటే ప్రధానంగా మౌలిక వసతులు కానీ కావాలంటే మాత్రం ఇక్కడ ప్రజలైతే మాత్రం తీవ్ర ఇక్కట్లకు గురవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంపై అధికారులు కొంచెం చొరవ తీసుకొని తమ రెండు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలను ఒకే చోటకు చేర్స్తే అభివృద్ధి పదంలోకి వెళ్ళొచ్చు, అలాగే సంక్షేమ పథకాలు చెందుతాయనైతే మాత్రం వారు తెలుపుతున్నారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఈ మండలాల్లో ప్రస్తుతం అయితే మాత్రం నియోజకవర్గాల వారిగా అయితే మాత్రం ఈ ప్రాంతాలను నియోజకవర్గంగా చూస్తే పాడేరు కానీ ఇటు రంపచోడవరం కానీ అభివృద్ధి పదంలో ముందు ఉన్నప్పటికీ కూడా మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల కేవలం మండల కేంద్రానికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ప్రాంతం మాత్రం రెండు మండలాల్లో ఉండడం అయితే మాత్రం తమకి సంక్షేమ పథకాలు అందడం లేదంటే ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం తమ గోడును వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు అర్జున్ రెడ్డి. నేను సోషల్ యాక్టివిస్ట్ని, అదేవిధంగా అల్లూరు జిల్లా ఆర్టీఐ కోఆర్డినేటర్ని. సో ఇక్కడ రాజవమంగి ప్లస్ కొయ్యూరు మండలం, రంపచోడవరం నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు కలిపి ఒకే గ్రామంలో రెండు గ్రామాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొత్త బొర్రంపేట, ఒకటి రాజుపేట. సో ఇలా ఒకే గ్రామంలో రెండు మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి అందేటటువంటి సౌకర్యాలు అందడం లేదు. సో ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదు. అంటే మేము కోరేది ఏంటంటే ఇక్కడ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒక మండలం నుంచి జరిగితే ఈ గ్రామానికి అభివృద్ధి సౌకర్యాలు అనేది అందుతుంది. సో ఇక్కడ ఆరోగ్య విషయం కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఇవి మేము కరువు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సుమారు 20 సంవత్సరాల పైబడి ఇక్కడ నివాసం అనేది ఏర్పరచుకొని ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రెండు గ్రామాలు కలిపి 45 కుటుంబాలు ఉంటాయి. సో ఇక్కడ ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, ఏఎన్ఎం సబ్ సెంటర్, అదేవిధంగా అంగన్వాడీ భవనం కానీ లేదు. సో ఆ కారణంగా ఇక్కడ పౌష్టికారం అనేది అందట్లేదు, పిల్లలకి సరైన పౌష్టికారం అందడం లేదు. సో ఇటువంటి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలకు మేము ఇక్కడ చాలా దూరంగా ఉంటున్నాం అన్నమాట. ఈ రెండు నియోజకవర్గాలు ఉండడం వల్ల, రెండు గ్రామాలు ఉండడం వల్ల. సో మేము కోరేది ఏంటంటే జిల్లా స్థాయి అధికారులను కానీ, అదే రంపచోడవరం ఐటీడీ పిఓ లేదా పాడేరు పిఓ ఈ ఇద్దరు
అదేవిధంగా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఈ గ్రామానికి వచ్చి డైరెక్ట్ గా సందర్శించి ఈ గ్రామంలో నెలకొంటున్నటువంటి సమస్యల్ని పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పమ్మా, అసలు ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే రెండు నియోజకవర్గాలు కనబడుతున్నాయి. అటేమో ఒక మండలం, కొయ్యూరు మండలం, ఇటేమో రాజవెమ్మింగ మండలం, అంతే కదా. 45 కుటుంబాలు ఉన్నాయి. ఏంటి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పు ఒకసారి. మా ఊర్లో అంగన్వాడీ కేంద్రం లేదు. ఉమ్. సరిగా ఇంకా రోడ్డు కూడా సదుపాయం సరిగా లేదు. ఇంకా స్కూల్ కూడా ఉంది కానీ సరిగా అది పాడైపోయింది. ఉమ్. వర్షాలు గట్రా రావడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఇంకా మా ఊర్లో కొంచెం వాటర్ కూడా ప్రాబ్లమే. నీ పేరు ఏం పేరు అసలు? నా పేరు జి కుమారి. చదువుకున్నావా? చదువుకున్నాను ఎంత సార్. చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్. ఎక్కడ? రాజమండ్రి. రాజమండ్రి చదువు. ఎలాగా సెలవుల్లో ఎలా వస్తావు ఇంటికి? దారి సరిగ్గా లేదు. మేము వచ్చాము ఇప్పుడు 8 కిలోమీటర్లు. ఎలా వస్తావు వర్షాకాలంలో వచ్చినప్పుడు? అది ఎలా ఇదవుతావు? ఆ మొత్తం వర్షాకాలం అయితే రోడ్డు మొత్తం గుంటలు గుంటలు పడిపోతుంది సార్. నీరు మొత్తం అయిపోద్ది వాటర్ కి. ఉమ్. లోతులుగా ఉంటది. కొంచెం వెహికల్స్ రావడానికి ఇబ్బందిగా ఉంటది. ఉమ్. అలాగే బురదతోనే అలాగే వచ్చేస్తాం. చెప్పావా? నువ్వు చదువుకున్నా కదా, మీ ప్రాంతానికి ఏమైనా అధికారులు, ఏమన్నా ప్రజాప్రతినిధి అధికారులు కానీ ఎవరైనా వస్తారు ఇక్కడికి అసలు? అప్పుడప్పుడు వస్తారు సార్. ఉమ్. ఒకప్పుడు పిఓ గారు వచ్చారు. పిఓ గారు వచ్చారు. ఆ ఉమ్. బోర్ అప్పుడు బాగు చేశారు. ఉమ్. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఉమ్. ఎలక్షన్ టైంలో కూడా వస్తుంటారు అప్పుడు. ఈ సమస్యలు చెప్పారా? రోడ్డు బాగోలేదు, అంగన్వాడీ సెంటర్ లేదు అంటున్నావు. చెప్పాం సార్, కానీ ఇప్పటి వరకు ఏది అప్డేట్ అవ్వలేదు సార్. ఏది అవ్వలేదు. అడిగావా? ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు, మీ శిరీషాదేవి గారు, మీ రాజవెమ్మింగ మండలానికి చెందిన ఎమ్మెల్యే, ఎప్పుడన్నా అసలు ఆమెను కలిసారా? కలిసాం సార్. మా ఊరు కూడా వచ్చారు సార్. వచ్చారు ఇక్కడికి? ఉమ్. ఏమన్నారు? మీకు కావాల్సిన అన్ని అందిస్తాము అన్నారు సార్. ఉమ్. కానీ ఇప్పటి వరకు ఏం లేదు సార్. ఇప్పుడు మహా అయితే ఇల్లు కొంచెం అలా వచ్చినట్టు అంటున్నారు కానీ తెలియదు సార్. ఇంకా ఇల్లులో ఏదో కొంచెం కడుతున్నారా వచ్చినట్టు అవును ఉంటుందా? సార్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి ఒకవేళ అనారోగ్యం వస్తే ఏం చేస్తారు? అంబులెన్స్ వచ్చే మార్గం ఉందా? అంబులెన్స్ వచ్చే మార్గం ఉంది సార్. ఎలాగా? రాజభవన్ నుంచి వస్తుంది. మరి రోడ్డు బాగాలేదు అంటున్నావు కదా. రోడ్డు బాగపోయినా అలాగే వస్తుంది సార్. లేకపోతే మనమే తీసుకెళ్ళాలి ఎలా సార్. తీసుకెళ్తారు అప్పుడు? ఎవరికైనా బైకులు ఉంటాయి కదా సార్, అలా ఉమ్. తీసుకెళ్తాం సార్. తీసుకెళ్తారు. ఉమ్. ఒకవేళ చిన్న చిన్న జ్వరాలు వస్తే ఏం చేస్తారు? చిన్న చిన్న జ్వరాలు వస్తే నర్సెస్ వస్తారు సార్. వస్తారు. కానీ ఇప్పుడు నీకు ఇక్కడ ఇది డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేమో అంగన్వాడీ సెంటర్ లేదంటున్నావు. నేను చదువుకున్నావు కదా నువ్వు, అధికారులకు చెప్తావా? రేపు ఏమైనా అధికారులు వస్తే మాత్రం నువ్వు ఈ సమస్యను కరెక్ట్గా చెప్పగలవా? చెప్తాను సార్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు డిగ్రీ చదివావు, నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నాను? వీడు సార్. వీడియో టీచర్ అయిపోతావు. టీచర్. టీచర్ ఏం చేస్తావు? మీ ఊరికి పిల్లలకు చెప్తావా? చెప్తాను సార్. చెప్తాను సార్. ఇంకేమైనా ఉన్నాయా అసలు? ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి? ఇంకా మంచినీరు సమస్య అన్నావు. ఇంకా ఎక్కువగా అంగన్వాడీ కేంద్రం, ఇంకా రోడ్డు, నీరు సమస్య. అవును సార్. ఈ ప్రాంతం సుమారుగా 30 సంవత్సరాల క్రితం, అంటే 30-40 సంవత్సరాల క్రితం ఓందు జాతి చెందిన గిరిజనులు అయితే మాత్రం అటుపక్క అరకు ప్రాంతం నుంచి అయితే ఈ ప్రాంతానికి వలస వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి కూడా ఇక్కడ కొండపోడి వ్యవసాయం చేసుకుంటూ సుమారుగా 40 కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ మండల కేంద్రానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో సరే సరైన రహదారి సదుపాయం లేదంటే అయితే మాత్రం వీరు అనేక మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపారు. అలాగే వర్షాకాలంలో అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని, గతుకులు పడిన రోడ్లలో ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం పాలైతే మాత్రం ఆ బైకుల మీద వారిని హాస్పిటల్ తీసుకెళ్లాలన్న పరిస్థితి ఉంటుందని వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, ఇక్కడ ఇటీవల కాలంలో అయితే మాత్రం వచ్చిన 30 సంవత్సరాల చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఈ మైదాన ప్రాంతంలో, రాజమండ్రి లాంటి ప్రాంతాలకు వెళ్ళైతే వారు విద్యను అభ్యసించారు పిల్లలు. అయితే ఇప్పటికీ కూడా మనం చూస్తున్న ఈ అమ్మాయి కట్టుబొట్టి వేషధారణలో ఎటువంటి ఒక తేడా లేకుండా ఏదైతే వాళ్ళ పూర్వీకులు లేదంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఆ జీవన శైలిలోనే ఉంది. ఈ అమ్మాయి డిగ్రీ చదివిన సరే పాశ్చాత్య వరవడికి ఏమి వెళ్లకుండా, లేటెస్ట్ డ్రెస్సులు ఇటువంటి ఏమి చేయకుండా కూడా అదే ఇక్కడ గిరిజనులు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే వాడుతుంది. అయితే ఈ అమ్మాయి అయితే మాత్రం టీచర్గా అయ్యి నేను చదువుకొని 10 మంది పిల్లలకు చదువు చెప్తానైతే మాత్రం చెప్తుంది. అదేవిధంగా తమ గ్రామంలో ఉన్న సమస్యలు ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషాదేవి గారు అయితే మాత్రం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించాలని అయితే ఆమె కోరుతుంది. అంగన్వాడీ సెంటర్తో పాటు ఏఎన్ఎం సబ్ సెంటర్ లాంటివి వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అయితే ఆమె కోరుతుంది. చూద్దాం ఒకసారి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారు.